ఇప్పుడు అన్ని చిత్రసీమలు పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అనే హద్దులు చెరిపేసి భారతీయ సినిమా అంతా ఒకటి అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే మన కథానాయకులు పరభాష దర్శకులతో చేతులు కలుపుతుండటం, ఇక్కడి దర్శకులు చేసిన కథలపై పొరుగు హీరోలు మనసు పడుతుండడం పరిపాటుగా మారిపోయింది. ఫలితంగా సినీ ప్రియులకు విభిన్నమైన కొత్త కలయికలు చూసే అవకాశం కలుగుతోంది. ఇప్పటి తరహాలోనే పలువురు తెలుగు, తమిళ స్టార్స్ దర్శకులతో కలిసి కొత్త ప్రయాణాలు ప్రారంభించేందుకు సమాయత్తమవుతుండడం అందరిలోనూ ఆసక్తి రేకిస్తోంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే స్పష్టత రాగా మరికొన్ని ప్రచారంతో ఊరిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. నిజానికి తెలుగు హీరోలు తమిళ దర్శకులతో కలిసి పనిచేయడం ఇప్పుడే కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇదివరకు ఏడాదికి ఒకటో రెండో ఈ తరహా కాంబోలు ప్రేక్షకుల్ని పలకరిస్తుండేవి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నప్పటి నుండి ఈ తరహా కొత్త కలయికల జోరు క్రమంగా రెట్టింపవుతూ వస్తోంది. కథానాయకుడు రామ్ చరణ్ ఇటీవలే దర్శకుడు శంకర్తో కలిసి గేమ్ చేంజర్ కోసం పనిచేశారు. అగ్రహీరో నాగార్జున ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడిన యాక్షన్ కథాంశంతో ఇది ముస్తాబవుతోంది. నాగార్జున ఇందులో సైమన్ గా ఓ ముఖ్య పాత్రలో అలరించనున్నారు. ఆయనది ప్రతినాయక ఛాయలున్న పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక దీని తర్వాత లోకేష్ చేయనున్న సినిమాల్లో ఖైదీ 2, విక్రమ్ 2లతో పాటు కథానాయకుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా ఒకటుందని సమాచారం. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉండనుందని, 2027లో ఇది సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజారాణి, మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించారు తమిళ దర్శకుడు అట్లీ. 2023లో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్తో పాన్ ఇండియా హిట్టు కొట్టిన ఆయన ఇప్పుడు తెలుగు స్టార్ అల్లు అర్జున్తో చేతులు కలిపేందుకు సమాయత్తమవుతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం వినిపించినా ఇన్నాళ్లకు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నట్లు తెలిసింది. కథానాయికగా జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఏప్రిల్లో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డాక్టర్ జైలర్ విజయాలతో సినీ ప్రియుల్ని మెప్పించారు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ప్రస్తుతం ఆయన జైలర్ 2ను పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన దీని తర్వాత హీరో ఎన్టీఆర్తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నట్లు సమాచారం. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. జైలర్ 2 పూర్తయ్యేలోగా ఈ స్క్రిప్ట్ సిద్ధమవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈలోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. హీరో నాని ప్రస్తుతం హిట్ 3, ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీటి తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా తేలలేదు. తమిళ దర్శకుడు డాన్ ఫేమ్ శిబి చక్రవర్తితో ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుగుతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నా ఇంతవరకు ఏ స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చిందని, దానికి సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కూలీ తర్వాత హీరో నాగార్జున చేయనున్న చిత్రమేదన్నది ఇంతవరకు స్పష్టత రాలేదు. తమిళ దర్శకుడు నవీన్తో స్టూడియో గ్రీన్ సంస్థలో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ దీనిపైనా ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.